జమ్మికుంట పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. సోలార్ గృహ విద్యుత్ ఉత్పత్తి రంగంలో సరికొత్త శకం. ఇప్పుడు మన జమ్మికుంటలో కార్తికేయ సోలార్ పవర్ జమ్మికుంట నెలకు 300 రూపాయలు ఆ పైన విద్యుత్ యూనిట్స్ ను ఉత్పత్తి చేసి 78,000 రూపాయల సబ్సిడీని అందుకోండి. జమ్మికుంట పట్టణం నుండి ఫ్యూస్ ఆఫ్ కాలేజ్ ఆఫీస్ నందు విద్యుత్ కాంట్రాక్ట్ ఉద్యోగులు తాళం వేసి నిర్బంధించారు. విద్యుత్ కాంట్రాక్ట్ ఉద్యోగం కోసం గత 3 సంవత్సరాల క్రితం హుజురాబాద్ అంతా ఎలక్ట్రికల్ సివిల్ వర్కర్ కాంట్రాక్ట్ నరేంద్రాచారికి 2,03,000 రూపాయలను ఇవ్వడం జరిగిందని పేర్కొన్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగ పరిమితి పూర్తయిన తదుపరి మొదటి సెక్యూరిటీ డిపాజిట్ కింద తీసుకున్న 2,03,000 రూపాయలను రచ్చ సతీష్ మరియు శ్రీపతి రమేష్ లకు అందజేసి దాంతో పాటు ఇవ్వాల్సిన ఇంట్రెస్ట్ డబ్బులను బ్యాంకు ద్వారా వచ్చినప్పటికీ ఇవ్వకుండా తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ నరేంద్రాచారిని రూమ్ లో బంధించి గదికి తాళం వేశారు. సందర్భంగా బాధితులు మాట్లాడుతూ కాంట్రాక్టర్ కు పలుమార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ వడ్డీ డబ్బులు ఇవ్వకుండా తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని, ఈ విషయం గురించి నిలదీసినప్పటికీ పట్టించుకోకుండా వ్యవహరించడంతో ఈ రోజు ఆఫీస్ కు రావడంతో నిర్బంధించామని పేర్కొన్నారు. కాగా ఈ విషయంపై బిల్లు వసూలు డ్యూటీ చేస్తున్నాం 20 సంవత్సరాల నుంచి. కాంట్రాక్ట్ మారిన సందర్భంలో ఈ మంజు ఎలక్ట్రికల్ సివిల్ వర్క్ నరేంద్రాచారి హుజురాబాద్ వాస్తవ్యుల దగ్గర జాయిన్ అయినాం. 2,03,000 రూపాయలు డిపాజిట్ కట్టినాం. దానికి బ్యాంకు వాళ్ళు మా వర్క్ టైం అయిపోయిన తర్వాత రిటర్న్ ఇచ్చేందుకు డిపార్ట్మెంట్ అంగీకరించిన నేపథ్యంలో 2,03,000 రూపాయలు మాత్రమే ఇచ్చిండు. దాని దగ్గర బ్యాంకు ఇంట్రెస్ట్ 60,000 రూపాయలు వస్తే అవి రేపు మాపు అని గడుపుకుంటే ఇప్పటికి 3 నెలల నుంచి చేస్తాడు. ఇక నాకు తెలిసిన నా మిత్రుని కూడా ఇదే పని గురించి అని ఈ డిపార్ట్మెంట్లో తీసుకోవడానికి 50,000 రూపాయలు ఈయనకు ఇచ్చినాం. ఆ సందర్భంలో ఈ కాగితం రాసిచ్చిండు. ఈ పైసలు ఇస్తలేడు, అప్పుడైతే ఆ ఇంట్రెస్ట్ డబ్బులు ఇస్తలేడు. ఈ సీజన్ డబ్బులు కూడా 2 నెలలు 3 నెలలకు ఒకసారి ఇచ్చినా కూడా మేము సర్దుకపోయినాం. అయినా కూడా ఇది ఇప్పుడు నిమ్మకు నీరెత్తినట్టుగా ఉండి ఏం చేస్తావు, ఏం చేసుకుంటావు, డీకి చెప్పుకుంటావా లేకుంటే ఎస్సీకి చెప్పుకుంటావా, ఏం చేస్తావు చెప్పు, నన్ను ఎవడేం చేస్తాడు, నువ్వేం చేస్తావు అన్న విధంగా మాట్లాడుతాడు. మమ్మల్నే బెదిరిస్తాను. ఇంకా డబ్బులు ఇవ్వమని అడిగినందుకు మమ్మల్నే బెదిరిస్తాడు. ఇప్పుడు జమ్మికుంటకు వచ్చిన సందర్భంలో నేను తీసుకొచ్చి మా ఫీజాబ్కాల్ రూము మాకు సంబంధించిన ఆఫీస్ రూములో వేసి నిర్బంధించినాం. దయచేసి మాకు న్యాయం చేయగలరని ఈ సిటీ కేబుల్ కానీ మిగతా మీడియా మిత్రులకు కానీ విన్నవించుకుంటాను. 3 సంవత్సరాల నుండి మంజు ఎలక్ట్రికల్ సివిల్ వర్క్ హుజురాబాద్ వాస్తవ్యులు నరేంద్రాచారి గారు దగ్గర మేము 2 లక్షల క్యాష్ డిపాజిట్ చేసినాము. ఆయన పేరు మీద 3 సంవత్సరాల నుండి వర్క్ చేస్తున్నాము. వర్క్ బిల్లులు పెట్టాడు సరిగా, ఎస్సీ ఆఫీస్ కోడు, డివిజన్ కోడు, చెక్ తీసుకోమంటే ఫీల్ అవుతాడు. అరకొరక జీతాలు కూడా మేము 2 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి తీసుకోవడం జరిగింది. ఈయన 3 సంవత్సరాలు మమ్మల్ని టార్చర్ చేసిండు. ఆ టార్చర్కే మన అకౌంట్ అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకున్నాము. అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకున్నాక 2 లక్షలు మేము కట్టిన అసలు డిపాజిట్, దానికి ఇంట్రెస్ట్ మొత్తం కలిసి 3 లక్షలు అయింది. ఆ 3 లక్షల కింద 2 లక్షల రూపాయలు లోపలేసుకున్నాడు. ఏమంటే రేపు మాపు అని సతాయిస్తాడు, తిప్పుతాడు. ఏమన్నంటే డి దగ్గరికి పోతావా, ఎస్సీ దగ్గరికి పోతావా, సీఎండి దగ్గరికి పోతావా, కంప్లైంట్ చేసుకో, ఏమన్నా చేసుకో, నేను తురుంకానని చెప్పి మాట్లాడుతుండు. కాంట్రాక్టర్ నరేంద్రాచారి మాట్లాడుతూ తాను ఎవరికి ఉద్యోగాలు ఇప్పిస్తానని డబ్బులు తీసుకోలేదని, తనకు కుటుంబ సమస్యలు ఉండడం వల్లే వారి వడ్డీ డబ్బులు ఇవ్వడం జాప్యం జరిగిందని, బ్యాంకు ద్వారా రావాల్సిన డబ్బులను వారికి అందజేస్తానని పేర్కొన్నారు. వాళ్ళు ఇక్కడ పెట్టుకుంటానే పీసీఏ గురించి వచ్చిండు. 3 సంవత్సరాల క్రితం వచ్చిండు. 2,02,868 నేను ఎస్సీ గారి నుంచి విత్డ్రాల్ కాగానే నేను ఇచ్చేసిండు. చెక్ రూపకంగా సర్వీస్కి ఇచ్చేసిండు. నేను ఎవరి దగ్గర డబ్బులు తీసుకోలేదు. వాళ్ళ పైసలు వాళ్ళు ఇచ్చిన. మిత్తి అనేది అడిగిండు. బ్యాంక్ ఇచ్చింది. బ్యాంకు నా పర్సనల్ అకౌంట్కి ఇచ్చింది. పర్సనల్ అకౌంట్ ఇచ్చిన తర్వాత నాకు తెలియకుండా బ్యాంకు పోయి వెళ్ళి నాకు తెలియకుండా నా అకౌంట్ను ట్రేస్ చేశాను. ఇట్లా చేస్తా అంటే నాకు బాధ అనిపించి నేను మిత్తి పైసలు ఏదున్నా కూడా నా దగ్గరకు వచ్చిన తర్వాత బ్యాంకు పోదాం అని చెప్పి నేను అన్నాక బ్యాంకు తీసుకెళ్ళాను. ఇదంతా ఏమైందంటే నేను మా మదర్ బాగాలేక లేకపోతే నా కుటుంబ పరిస్థితుల వల్ల నేను అటు ఇటు డిలే అయింది. మిత్తి పైసలు మాత్రమే ఇవ్వాలి. వీళ్ళు మిత్తి పైసలు బ్యాంక్ ఇంట్రెస్ట్ నా పర్సనల్ అకౌంట్ మీద పెట్టింది. అది బ్యాంకు వెళ్ళి చూసి వాళ్ళని రమ్మని చెప్పి బ్యాంక్ ఎంత అవుతుందో ఆ ఇంట్రెస్ట్ వాళ్ళకి ఇవ్వాలి. అంత తప్ప ఏం లేదు.